నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. డెక్కైట్ ఈ బయట చూస్తుంటే కొంచెం పాజిటివ్ ఒపీనియన్సే కనిపిస్తున్నాయి. అయితే మీరేమంటారు సార్? సినిమా ఎలా ఉందంటారు? అంటే సినిమాలో చాలా ఎలిమెంట్స్ని చాలా లేయర్స్లో నడపాలి అని అనుకున్నాడు ఆయన. కథ రచయిత, హీరో ఓకే అడవిశేషు. అయితే అడవిశేష్ మీద ఆడియన్స్లో చాలా ఇవి ఉంది, అంచనాలు ఉన్నాయి, భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు ఉండటానికి రీజన్ ఆయన గత సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధించటమే. అది గూఢచారి కావచ్చు, లేకపోతే మేజర్ కావచ్చు. ఆయన చేసిన ప్రతి సినిమా డెడికేటెడ్గా చేస్తున్నాడు. ఒక కొత్త తరహా ప్రజెంటేషన్ ఉంటుంది అతని సినిమాల్లో, కంటెంట్ పరంగాను అలాగే మేకింగ్ పరంగాను. ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు తనకు తాను. ఆ మార్క్తో ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది, అంచనాలు ఏర్పడిపోయినాయి ఆడియన్స్లో. అంచనాలతో థియేటర్కి వస్తున్నారు. అంటే ఓపెనింగ్స్ రాబట్టే రేంజ్కి అతని ఇమేజ్ జనంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకులకి ఆ అంచనాలను సస్టైన్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారుతుంది మేకర్కి. అది ఈసారి ఆయన ఇంకో ప్రయోగం చేశాడు. తన్ని తాను ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా ఆడియన్స్ మనసుల్లోకి పంపించాలి అని అనుకుని ఈ కథను డిజైన్ చేసుకున్నాడు. డిజైన్ చేసుకుని ఇందులో పెద్ద విచిత్రమైన కథ ఏం లేదు, కానీ దాన్ని డిఫరెంట్ లేయర్స్లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే. స్క్రీన్ ప్లే మ్యాజిక్తో జనాల్ని కట్టిపడేయాలి అని అనుకున్నాడు. అలాగే దాంతోపాటు ఆయన కోరిక ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా, ఒక మాస్ హీరోగా తన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఆ ప్రయత్నంలో భాగంగా ఒక తోటరాముడి కథే తీసుకున్నాడు ఆయన. అంటే పాతాళ భైరవి సినిమాలో తోటరాముడు రాజకుమారి లాగా ఇక్కడ ఒక కింది కులాలకు చెందినటువంటి, కూలీ కులాలకు చెందినటువంటి ఒక కుర్రాడికి, ఒక అగ్ర కులాలకు చెందినటువంటి అమ్మాయికి మధ్యలో ఒక ప్రేమ. ఆ ప్రేమ అంటే ఇది యుద్ధం మధ్య ప్రేమ కథ. ఆ యుద్ధం దేనికోసం జరుగుతుంది, ఎందుకోసం జరుగుతుంది అనేది ఆ కథలో ఉన్నటువంటి ఒక మెయిన్ ఎలిమెంట్. అది దాన్ని రివీల్ చేయొద్దు, కానీ ఒక యుద్ధం మధ్య జరిగేటువంటి ప్రేమ కథగా ఈ సినిమాని నడపాలనుకున్నాడు ఆయన. ఈ నడపాలనుకున్న తర్వాత జనరల్గా ఈ కింది కులాల నుంచి లేకపోతే కూలీ కులాల నుంచి వచ్చేటువంటి యువతలో ఒక రెబల్నెస్ ఉంటుంది. ఓకే. ఆ రెబల్నెస్ని వాడుతూ దాన్ని యాటిట్యూడ్గా డెవలప్ చేసి అక్కడి నుంచి ఆ క్యారెక్టర్తో యాక్షన్ సీన్లు చేయించడం ద్వారా ఒక స్టైలిష్ యాక్షన్ని బిల్డ్ చేయొచ్చు అని అనుకున్నాడు తను. ఓకే. అనుకుని అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ డిజైనింగ్లో చాలా పాత కథల పోకడలు, మనకు ఏం జరగబోతోందో కొంత అర్థమవుతూ ఉంటుంది. దీని మధ్యలోకి భారీ యాక్షన్ ఎపిసోడ్లు పట్టుకొచ్చాడు. అలాగే అతని మీద చాలా పాత సినిమాల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అడవిశేష్ మీద. పర్టికులర్గా అమితాబ్ బచ్చన్తో సలీం జావేదులు చేసినటువంటి సినిమాలు, ఆ సినిమాల్లో ప్యారలల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో ఆ రోజుల్లో ప్రాణ్ చేసేవాడు. అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ప్రాణ్ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అంటే దాదాపుగా ఈ క్యారెక్టర్కి సమాంతరంగా నడుస్తుంది అది కూడా. ఓకే. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేసి దాంతో జనాలను ఎమోషనలైజ్ చేయటం అనేది వాళ్ళ పద్ధతి, సలీం జావేదుల పద్ధతి. ఓకే. అందుకని ఈయన కూడా ఒక బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేశాడు హీరోకి ప్యారలల్గా. ఆ క్యారెక్టర్ అనురాగ్ కశ్యప్ చేశాడు ఈ సినిమాలో. తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అంటే ప్రాణ్ ఎలా చేసేవాడో ఆ రోజుల్లో దాదాపు అదే పద్ధతిని అడాప్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్ డీల్ చేశాడు అనురాగ్ కశ్యప్. ఓకే. అలాగే అతుల్ కోల్కర్ని లాంటి అద్భుతమైన నటులు ఉన్నారు ఈ సినిమాలో. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. తను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది సినిమాలో, మృణాల్ ఠాకూర్. ఇవన్నీ సినిమాకి ఒక అంటే సినిమాలో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఈ లేయర్స్ అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. బాగానే నడిపాడు సినిమాని. కాకపోతే ఈ వార్లో లవ్ స్టోరీ అనే ప్రధానమైన ఆయన ఆలోచన, ఓకే, యుద్ధం మధ్యలో ఈ ఎమోషన్స్ని తీసుకురావటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా చేయలేకపోవడం అనేది కనిపించింది ఈ సినిమాలో. ఓకే. అంటే ఆడియన్స్ కొంచెం ల్యాగ్ ఫీల్ అయ్యారు అక్కడ. అంటే ఈ ట్రాక్కి భిన్నంగా అది నడుస్తుంది.
ఓకే. ఈ 3-4 లేయర్లలో సినిమాని చెప్పటము, జనాల్ని కనెక్ట్ చేసుకోవటం అనేది చాలామంది డైరెక్టర్లు చేశారు. కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆ బ్లాక్ డిజైన్ చేయటంలోనే ప్రాబ్లం ఉంది. అది డైరెక్టర్ వైపు నుంచి దొరికిన సమస్య అని నేను అనుకోను, కానీ కథా రచయిత ఈయనే కాబట్టి ఈయన వైపు నుంచి దొరికినటువంటి గొడవే అది. అంటే ఎంతసేపు తనని తాను ఒక స్టైలిష్ యాక్షన్ మాస్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలి అనే తాపత్రయం అది ఎక్కువ ఆయన్ని డైవర్ట్ చేసింది, డీవియేట్ చేసింది. ఓకే. ఓకే. ఆ డీవియేషన్ స్క్రిప్ట్లోను సినిమాలోనూ కూడా కనిపించింది. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు కొంచెం బాగాలేదు అని చెప్తున్నారు కాబట్టి మృణాల్ ఠాకూర్ వల్ల అని అనుకోవచ్చు. అంటే మనకి బయట ఉన్న టాక్ ఏంటంటే సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ ఎంత పెద్ద హీరోతో ఎవరితో చేసినా కూడా అది సినిమా ఫ్లాప్ అయిపోయినాయి, తర్వాత అంత కెరీర్ కనిపించలేదు అని. అంటే దీన్ని కూడా అలా తీసుకొచ్చి అంటారా ఈ సినిమాని? లేదు, అలా సెంటిమెంటల్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే. ఏ ఆర్టిస్ట్కైనా మంచి సినిమా పడితే హిట్ అవుతుంది. అంటే ఎవరికైనా ఫ్లాపులు ఉంటాయి. ఎంత పెద్ద హీరోలకైనా హీరోయిన్లకైనా ఫ్లాపులు కామనే. మంచి కథలు పడకపోవచ్చు, 2-3 సినిమాలు దెబ్బతినొచ్చు. ఓ సినిమాలో మంచి కథ మంచి క్యారెక్టరు పడి జనాలకి కనెక్ట్ అయ్యి అది పెద్ద హిట్ అవ్వచ్చు. అందుకని జయాపజయాలు అనేవి మన చేతుల్లోనే ఉంటాయి, మనం డిజైన్ చేసుకునేదే. అయితే ఈ సినిమా మృణాల్ ఠాకూర్ వలన ఫ్లాప్ అయింది అనేది కరెక్ట్ కాదు. ఓకే. మృణాల్ ఠాకూర్ తనకిచ్చిన క్యారెక్టర్ని తన పరిధిలో ఆ క్యారెక్టర్కి ఏం కావాలో ఆ ఎమోషన్స్ని పండించింది. నటులు ఎవరు ఫెయిల్ కాలేదు ఈ సినిమాలో, ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అంటే వారు కాకుండా లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం ల్యాగ్గా ఫీల్ అయ్యారు జనాలు. ల్యాగ్గా ఫీల్ అవటం అంటే ఆ ఎమోషన్స్ని ఆయన సెట్ చేసిన ఏరియా కరెక్ట్ కాదు. ఓకే. ఆ ఏరియాలో సెట్ చేయడానికి ఆయనకు ఒక ఇది ఉంది, నేపథ్యం. ఒక బీభత్సమైనటువంటి కాన్ఫ్లిక్ట్తో ఉన్న లవ్ స్టోరీని ఒక యుద్ధం మధ్య నడపాలి అనుకోవడం తప్పేం కాదు. అలా చేసిన సినిమాలు ఉన్నాయి, కానీ ఈయన దాన్ని సెట్ చేసిన ఏరియా కరెక్ట్ కాదు. ఓకే. ఓకే. అందుకని జనాలు ల్యాగ్ ఫీల్ అయ్యారు. ఒక రేసీగా నడిచే సీన్ల మధ్యలోకి ఈ ప్రేమ కథను పట్టుకొచ్చి ఒకవైపు ఆడియన్స్ ఏమో వీళ్ళు యుద్ధంలో ఉన్నారు అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. దాన్ని ఆ ఎమోషన్లో నడిపేయాలి, ల్యాగ్ లేకుండా నడపాలి అది. ఓకే. వీళ్ళు అలా స్టాగ్నెట్ అయిపోయి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవడం అనేది ఆ సీన్ నుంచి డీవియేట్ చేయటం ఆడియన్స్ని. ఓకే. అది ఇబ్బంది కలిగించింది. ఏమిటి మధ్యలో ఈ గొడవ రిపీటెడ్గా అని ఆడియన్స్ కొంత ఇబ్బంది పడ్డారు థియేటర్లో. ఆ తప్పు జరగకూడదు. ఓకే. రెండోది, ఇందులో ఒక క్రైమ్ ఎలిమెంట్ని తీసుకున్నాడు ఆయన. ఆ క్రైమ్ ఎలిమెంట్ ఏమిటి? కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు మన జీవితాలు విద్య వైద్యం రెండూ ప్రైవేటైజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకు వైద్యము అంటే ప్రైవేట్ హాస్పిటలే, అంతకు మించి వేరే ఆలోచనలు ఎవరికి రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కానీ ఈ జబ్బుకు మా దగ్గర ట్రీట్మెంట్ లేదండి, మీరు దగ్గరలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పేరేదో రిఫర్ చేసి అక్కడికి వెళ్ళండి, మీకు ఆరోగ్యశ్రీ ఉంది కదా అని పంపించేస్తున్నారు. కాబట్టి పేదల్ని పెద్దల్ని అందరినీ కార్పొరేట్ల వైపే నెడుతున్నారు. ఈ కార్పొరేట్ ఆసుపత్రులు జనాల్ని ఎలా దోపిడీ చేస్తున్నాయి అనేది, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైము, మనీ లాండరింగు, ఆ గొడవలు కూడా కొంత ఈ సినిమాలో నడిపే ప్రయత్నం జరిగింది. ఓకే. అయితే అది ప్రయత్నంగా మాత్రమే ఉండింది. ఆ ప్రయత్నం కాకుండా దానిలోకి ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి చేసుకుంటే బాగుండేది. ఓకే. అది కూడా ఒక కనెక్టివ్ అండ్ జనాల్ని కనెక్ట్ చేసుకునేటువంటి అంశమే. దాన్ని తన కథకి ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకున్నాడు. కానీ ఓకే. అంటే ఎంతసేపు తన దృష్టి ఈ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ మీదే పెట్టాడు. ఓకే. పెట్టేసి దాని మధ్యలో ఇవన్నీ ఇరికించుకుంటూ వెళ్ళాడు. ఆ ఇరికించుకుంటూ వెళ్ళటంతో అవన్నీ కూడా చాలా డెప్త్ ఉన్న విషయాలు పట్టుకున్నాడు. వాటిని అలా పైపైన తడిమి వదిలేశాడు. ఆ పైపైన తడిమి వదిలేయటంతో జనాలకి తను చెప్పదలుచుకున్న విషయాలు ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. ఓకే. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ని కూడా మాట్లాడాడు ఈ సినిమాలో. ఆ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ని కూడా స్టడీగా చెప్పడు, నిలబడి చెప్పడు. అది కూడా అలా వెళ్ళిపోతుంది, ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతుంది. అలా చేయకూడదు. ఓకే. ఏ సన్నివేశానికి ఏ నిడివిలో ఏ మోతాదులో జనాలకు కనెక్ట్ చేయాలో ఆ ఎమోషన్ అలా కనెక్ట్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే సినిమా అనేది ఒక హోల్సమ్గా అనిపిస్తుంది ప్రేక్షకుడికి. అనిపించి బయటకు వచ్చి దాని మీద పాజిటివ్గా మాట్లాడతారు.
లేదు కనీసం క్రిటిసిజం ఉన్నా అది మాట్లాడతారు. ఓకే. ఇలా అంటే ఏ విషయాన్ని సంపూర్ణంగా ప్రస్తావించడు ఈ సినిమాలో. ప్రతిదీ ఇది అవసరం కాబట్టి వాడుతున్నాడు అని అనిపిస్తుంది. అంటే మనకి జనరల్గా కమర్షియల్, నేను ఇందాకే చెప్పినట్టు ఓ కమర్షియల్ మాస్ హీరో అంటే కొంచెం రెబల్గా ఉండాలి. ఆ రెబల్గా ఉండాలంటే హీరో క్యారెక్టర్ని ఎక్కడ లొకేట్ చేయాలి, ఇట్లా అల్లుకుంటూ వెళ్ళాడు. ఓకే. అంటే ఆర్గానిక్గా పుట్టిన కథ కాదు అది. ఆయన ఊహల్లో ఆయన ప్రధానంగా తీసుకున్నది తన్ని తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఇలా కనిపించాను, అలా కనిపించాను, కాబట్టి ఈసారి ఇంకో ఏరియాలో లొకేట్ కావాలి అని అనుకున్నాడు. అక్కడ లొకేట్ కావాలంటే ఏమేమి ఉండాలని అవన్నీ వేసి ఒక వంట వండాడు. ఈ వంటకం కృత్రిమంగా జరిగింది, ఆర్గానిక్గా జరగల. ఓకే. అందుకని ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులకి ఒక సంపూర్ణత్వం కనిపించలేదు సినిమాలో. దాంతో బయటకు వచ్చి ఏదో చూసాంలే, నడిచిపోయింది సినిమా అంటున్నారు తప్ప ఆయన మాట్లాడిన కార్పొరేట్ వ్యాపారంలో ఉన్న దుర్మార్గం గురించి జనాలు మాట్లాడట్లేదు. ఓకే. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడట్లేదు. సినిమా చూసిన ప్రేక్షకులకి ఇది ఉంది సినిమాలో అని చెప్తే నిజమా అని అడిగే పరిస్థితి. ఇంత గందరగోళంగా నడిచిపోయింది సినిమా డెకాయిట్. పైగా దానికి టైటిల్ డెకాయిట్ అని పెట్టడం. ఎవరు డెకాయిట్? నిజానికి చాలా అద్భుతమైన ఐరనీ ఉంది దానిలో. దొంగతనానికి వచ్చేటువంటి దొంగ కంటే దొంగతనము, దొంగ సమాజము అనే దాని మీద ఆత్రేయ గారు ఒక అద్భుతమైన నాటకం రాశాడు. ఒక నాటకంలో ఆయన రాస్తాడు, ఒక వెల్ఫేర్ హాస్టల్లో దొంగ పడతాడు. వాడు ఆకలితో భోజనం కోసం అందులోకి దూరతాడు. ఓకే. కానీ ఆ ఊళ్ళో ఉన్న చాలామంది పెద్ద మనుషులు వాళ్ళ రహస్య డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ దాచుకుంటారు. ఆ దొంగ వెతుకుపోతాడేమో అని వాళ్ళందరికీ భయం. ఓకే. అందుకని వార్డెన్కి ఫోన్ చేసి, ఇదిగో జాగ్రత్త, వాడు ఎవడో పడ్డట్టు తొందరగా పట్టుకోవాడిని, లేకపోతే ఆ ఫైల్ దొరుకుతుందేమో, ఈ ఫైల్ దొరుకుతుందేమో అని ప్రతి ఒక్కరు వాడికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఓకే. దాంతో సమాజంలో జరిగే దోపిడీ దొంగలందరినీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. చేసి వాళ్ళందరూ ఈ చిన్న దొంగ గురించి భయపడుతున్నారు అని. ఈ చిన్న దొంగ ఏమో ఆకలితో ఉంటాడు, ఆడేదో భోజనం దొరుకుతుంది కదా అని వస్తాడు. ఈ పద్ధతిలో ఆ కథ నడుస్తుంది. అది అద్భుతంగా తేలింది అది ఆ రోజుల్లో. ఓకే. అలా ఒక కాన్సెప్చువల్ ప్రోగ్రామ్ ఉండాలి సినిమా అనుకున్నప్పుడు. ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ లేదు. కాన్సెప్ట్ లేకుండా సీన్లు అల్లుకుంటూ వెళ్ళారు. ఓకే. ఓకే. దాంతో ప్రతి సీను టెక్నికల్గా చాలా ఖర్చు పెట్టి తీశారు. బోల్డ్ యాక్షన్ ఉంది సినిమాలో. తుపాకీ పట్టుకుని ఆయన కూడా చాలామందిని కాల్చి అవతల పడేస్తాడు. ఇవన్నీ ఉన్నాయి. మనకి గతంలో చూసిన చంబల్ వ్యాలీ సినిమాలు, ఓకే, షోలేలు, ఇలాంటి అనేక రెఫరెన్స్లు కనిపిస్తాయి సినిమాలో. నేను ఇందాక చెప్పినట్టు ప్రాణ్ తరహా క్యారెక్టర్ ఉంది. ఆ తరహా క్యారెక్టర్లే, అంటే అతని మీద చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఆయన చాలా సినిమాలకు ఎక్స్పోజ్ అయి ఉన్నాడు చిన్నప్పటి నుంచి. చాలామంది హీరోలకు ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. అవన్నీ తన సినిమాలో హోల్సమ్గా కనిపించాలి అనుకోవడంలో వచ్చిన ప్రాబ్లం. ఓకే. పైగా ఈ సినిమాకి చాలా టైం తీసుకుని చేశాడు. మొదట్లో శృతి హాసన్ అనుకున్నారు ఈ సినిమాకి. ఆ తర్వాత ఆవిడతో ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు, ఆగిపోయింది అది. ఆ తర్వాత ఆ ప్లేస్లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది, తనతో చేశారు. ఇందులో ఇంకొక కాన్ఫ్లిక్ట్ కూడా నడపదలుచుకున్నాడు. మనకి జనరల్గా అంటే హీరోయిన్ అనగానే ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసే పద్ధతిలో ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఉంది. ఓకే. అది కూడా జనాలకు కన్వే చేయడు ప్రాపర్గా. ఇలా ప్రతిదీ చాలా లేయర్లలో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాడు. ఆ విషయాల మీద డెప్త్లోకి వెళ్ళకుండా పైన తడుముకుంటూ వెళ్ళిపోవడం వలన ఏమైందంటే ఒక కంప్లీట్నెస్ లేకుండా పోవడం సినిమా అనేది ఇబ్బంది పెట్టింది జనాలకి. ఓకే. సో ఇది ఒక మిస్ఫైర్ అయినటువంటి ప్రయోగంగానే చూడాలి ఈ సినిమా. ఆడియన్స్ని పెద్దగా మూవ్ చేయట్లేదు. అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అతని మీద ఉన్నటువంటి ఇంప్రెషను, అతను క్రియేట్ చేసిన ఇమేజు, వాటి నుంచి వచ్చిన ఎక్స్పెక్టేషన్స్, దాంతో జనాలు థియేటర్కి వెళ్తున్నారు. ఇది 2 రోజులు నడుస్తుంది హడావిడి. కానీ రన్ నిలబడుతుంది అని నేనైతే అనుకోవడం లేదు ఈ సినిమా. ఓకే. అలా అడవిశేష్ కొంచెం కేర్ తీసుకోవాలి. రెండోది, ఆయన నటనకి సంబంధించి కూడా ఆయనకి చాలా జ్ఞానం ఉంది. నటన, సినిమాకి సంబంధించి ఆయన విపరీతంగా స్టడీ చేశాడు. చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి. ఆయన సినిమా జ్ఞాని అనే విషయంలో డౌట్ లేదు.
అంటే అంత జ్ఞాని మరి ఎందుకు కొన్ని సీన్స్ లో మీరే అంటే ఈ చెప్పిన జ్ఞానం తెర మీద క్యారెక్టర్లో కనిపించకూడదు. మీ జ్ఞానము మీరు విడిగా కనిపించినప్పుడు కనిపించాలి తప్ప, ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నాడు, ఆయన చాలా చదివాడు, ఆయన ఒక లెక్చరరు, తెలుగు లెక్చరరు, ఆయన విపరీతంగా బోల్డు కావ్యాలు చదివాడు. అయినప్పటికీ ఆయన తెర మీద చేసిన క్యారెక్టర్లో అది కనిపించదు. అవును, ఆయన తెర మీద వేరు, తెర బయట వేరు, ఆ డిఫరెన్స్ కనిపించాలి. కానీ అడవి శేషులో ఆయన తెర మీద చేసే క్యారెక్టర్లో కూడా ఈ జ్ఞానం కనిపిస్తుంది. ఓకే, అది ప్రమాదం. అందుకని ఆడియన్స్ కొంచెం భయంగా చూస్తారు అతన్ని. ఓకే, దాన్ని కూడా సరి చేసుకోవాలి అతను. ఈ సినిమాలో కొంచెం ఎక్కువ కనిపించింది అది. ఈ సినిమాలో ఎక్కువ కనిపించింది. ఇంతకుముందు ఉన్న సినిమాల్లో కూడా ఛాయలు ఉంటాయి కానీ తక్కువ. ఈ సినిమాలో డామినేట్ చేశాడు కొంత. ఓకే, ఆ డామినేట్ చేయటం అనేది ఆడియన్స్కి ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒకేసారి తను తాను చిరంజీవిలాగా, ఎన్టీఆర్ లాగా ఇలా రకరకాలుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం, ఓకే, అది గందరగోళపరిచింది. ఓకే, ఓకే. సార్, అయితే ఇప్పటి వరకు మనకి అడవి శేషు సినిమాలు అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా వల్ల నెక్స్ట్ వచ్చే సినిమాల మీద ఏమన్నా ప్రభావితం పడుతుందంటారా? అంటే జనాలు అంత ఎక్స్పెక్ట్ చేయకుండా డెఫినెట్గా అంటే మళ్ళీ డౌట్ పడటం మొదలవుతుంది. సో తన నెక్స్ట్ వెంచర్ ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే వర్కౌట్ అయిపోతుంది. ఓకే, ఓకే, ఓకే సార్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.